ఎక్కడున్నాడు? అభి ఎక్కడా? రండి, నాతో పాటు రండి. అభి త్వరగా చూపించండి. అభి 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 ఇదంతా ఏంటి అభి? వాట్ హావ్ యు డన్ ఫర్ యువర్ సెల్ఫ్? ఒక రాక్ స్టార్ వి ఇక్కడ జైల్లో ఇలా ఎందుకు? ఎవరి కోసం? ముందు లే. అభి యు డోంట్ డిజర్వ్ టు బి హియర్. నీ షోలో ఎవరైతే నీకు ప్రొటెక్షన్ గా ఉంటారో ఈ రోజు వాళ్ళే నిన్ను. ఇదంతా ఆ కళ్ళజోడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వల్ల జరిగింది అభి. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించావు, మా గురించి ఆలోచించావా? నిన్న ఈ పరిస్థితుల్లో చూస్తే మా పరిస్థితి ఏమవుతుంది అభి? లేకపోతే నువ్వు ఒట్టు పెట్టుకున్నావా మేమేం చెప్పినా దానికి అగెనెస్ట్ గానే చేయాలని? లేదు తను అలాంటిదేం లేదు. అలాగే ఉందన్నయ్యా. నువ్వు చేసింది ఎంత మాత్రం కరెక్ట్ కాదన్నయ్యా. నీకు ఆ కళ్ళజోడుతో పెళ్లి జరిగిన దగ్గర నుంచి తన మీద పగ తీర్చుకునే రోజు ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. కానీ నువ్వే చేస్తున్నావన్నయ్య. తనకి తన కుటుంబానికి హెల్ప్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వే చెప్పు, దీనంతటిని మమ్మల్ని ఎలా అర్థం చేసుకోమంటావు? మా అన్న ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడని నేను అనుకున్నాను, కానీ మా అన్న నాకు తోడుగా లేడు, ఎవరికో తోడుగా ఉన్నాడు. అలియా అలాంటిదేం లేదు. నేనెప్పుడు నీకు తోడుగా ఉన్నాను, అలాగే ఎప్పటికీ తోడుగా ఉంటాను. కానీ నువ్వు తోడుగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదన్నయ్య. అదే నిజమైతే ఇప్పుడు నువ్వు ఇక్కడ కాదు, మనం అందరం ఎక్కడికైనా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంత అవసరం ఏంటన్నయ్య? నువ్వు వాళ్ళ కోసం స్టే ఆర్డర్ తీసుకొచ్చు. ఏం అవసరం వచ్చిందన్నయ్య చెప్పు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో. ఇదంతా నేను ఆ కళ్ళజోడు కోసం చేయలేదు. ఇదంతా వాళ్ళ నాన్నమ్మ కోసం చేశాను. ఆవిడ ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను, అందుకనే ఇలా. యూర్ రైట్ అన్నయ్య. వాళ్ళ నాన్న ఏడ్చిందని నువ్వు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చావు. నానమ్మలు చూసుకునే బాధ్యత తీసుకున్నావా నువ్వు? వాళ్ళ నాన్న ఏడిస్తే అలాగే ఏడవనివ్వచ్చు కదా, దానివల్ల నీకు నష్టం ఏంటి? నువ్వు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు కదా. నేను అలా చెయ్యలేను ఆలియా. నీకు తెలుసు కదా ఆలియా, ఎవరైనా ఏడిస్తే నేను చూడలేనని. కళ్ళజోడు ఏడ్చినా నేను పట్టించుకోను. కానీ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ తప్పేముందని నేను వాళ్ళని శిక్షించడానికి ఏం లేదు కదా. అందుకే ఆ సమయంలో నాకు ఏమనిపించిందో అదే చేశాను. నేను ఆ కళ్ళజోడు మీద పగ తీర్చుకోవడానికి కళ్ళజోడులాగా మారాలనుకోవడం లేదు. ఇంతకుముందు ఒకసారి నిన్న ఈ మాట విని ఆ కళ్ళజోడిని పెళ్లి చేసుకుని ఒక తప్పు చేశాను. మళ్ళీ నేను ఎలాంటి తప్పు చేయాలనుకోవట్లేదు. రైట్. అభి ఈ రోజు వరకు ఎవరికి బాధ కలిగించలేదు, మరి వాళ్ళని మాత్రం ఎలా బాధ పెట్టగలడు? బట్ అదంతా సరే, కానీ ఇప్పుడేం చేయాలో అది ఆలోచించండి. తను జస్ట్ కాల్ ద లాయర్. అన్నయ్య, నేను లాయర్కి ఫోన్ చేశాను కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తను ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను అతనితో మాట్లాడతాను. ఇన్ఫాక్ట్ నేను అతనికి మెసేజ్ కూడా పెట్టాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అభి, నువ్వు ఇక్కడికి ఆ కళ్ళజోడు వల్లే వచ్చావు. నువ్వు తనకి హెల్ప్ చేసావంటే నీకు ఇలాగే చెడు జరుగుతూ ఉంటుంది. బట్ యూ డోంట్ వరీ, నేను అలా జరగనివ్వను. తను నిన్ను లోపల పెట్టించింది కదా, నేను నిన్ను బయటకు రప్పిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ ఈ పరిస్థితుల్లో చూడలేను. బట్ యూ హ్యావ్ టు ప్రామిస్ మీ నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయనని. తనకి తన ఫ్యామిలీకి నువ్వు దూరంగా ఉండడానికి ట్రై చేయాలభి. తనని తన ఫ్యామిలీని చూస్తే నీకు జాలి కలుగుతోంది. తను తన ఫ్యామిలీ నీకు నీ చెల్లెలకి చేసిన దానికి నువ్వు పగ తీర్చుకోవాలి. డూ యూ గెట్ దట్? అన్నయ్య, యూ జస్ట్ టేక్ కేర్. నేను రేపు ఉదయం లాయర్తో మాట్లాడి నిన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తాను.